హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ హెల్తీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ అనేది చూపించాలనుకుంటున్నానండి. సో, ఇంకా ఆలస్యం ఎందుకు అయితే చూసేయండి. ఇక ముందుగా అయితే నేను హాఫ్ లీటర్ పాలని తీసుకొని ఈ గిన్నె ఒక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని అందులో పాలని వేసేసి మరగబెట్టుకుంటున్నాను అనమాట. ఇంకొక గిన్నెలో అయితే కొద్దిగా పాలని తీసుకున్నాను. పాలు తీసుకొని అందులో నేను హాఫ్ లీటర్ అయితే మిల్క్ తీసుకున్నాను కదా. సో కాబట్టి నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్ వరకు కూడా కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకొని పాలలో మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఉండలు లేకోకుండా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఉండల్లాగా ఉన్నాయంటే మనం పాలల్లో కలిపినప్పుడు మొత్తం కూడా గట్టిగా ఉండలుగా ఏర్పడుతుంది అనమాట. సో అలా మొత్తం ఉండలు లేకోకుండా మొత్తం అనేది కలిపేసి ఒక పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇక పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద అయితే పాలు మరుగుతూ ఉన్నాయి కదా. సో ఇంకా మరిగే పాలల్లో అవి ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే అనేది అందులో వేసేసుకొని బాగా వేసుకున్న తర్వాత మనము అసలు కలుపుతూనే ఉండాలన్నమాట. కలపకపోతే ఏమవుతుందంటే మొత్తం లంప్స్ అనేవి ఏర్పడతాయి, అదే ఉండల్లాగా ఏర్పడతాయి అనమాట. సో అలా ఏర్పడుకోకుండా ఉండడం కోసం అయితే మనం మినిమం ఒక 3 to 4 మినిట్స్లో అది చాలా గట్టిగా అవుతుంది. గట్టిగా అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత మనకి ఒక తర్వాత మనకి మన టేస్ట్కి తగ్గట్టు ఒక షుగర్ అనేది వేసుకోవాలన్నమాట. మనము తీసుకున్న ఫ్రూట్స్ని బట్టి అలాగే టేస్ట్కి తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకొని అది కూడా చిక్కగా అయ్యే వరకు కూడా మొత్తం కూడా కలిపేసుకొని ఒకసారి మనకి వీడియోలో చూపిస్తున్నాను కదా. ఆ విధంగా వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని దింపేసుకొని చల్లార్చుకొని తర్వాత మనకి మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అనేవి కలిపేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే ప్రస్తుతానికైతే ఉన్నది గ్రేప్స్ ఉన్నాయి, అలాగే ఇది మా సైడ్ అయితే కలింగరకాయ అని అంటారు. మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి. సో ఆ రెండింటిని కలిపేసి నేను చల్లారిన తర్వాత కస్టర్డ్ పౌడర్లో అనేది కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఒక 1 hour తర్వాత మనకి సర్వ్ చేసుకొని తినేస్తే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.